మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మే నెల 2026 విశేషంగా మనకి మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు, ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? సకుంకప విలేపనామలికి చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం శశరజాపపాశాం కుశాం అశేష జనమోహిని మరణమాయ భూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విదౌ స్మరేదంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మే నెల 2026 సంవత్సరంలో మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ గురుగ్రహం జరుగుతుంది. దీనివల్ల అనుకున్నటువంటి ప్రతి పని కూడా కొంచెం ఆలస్యంగా జరగడం, అనేక రకమైనటువంటి అవాంతరాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాలు కళలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి కుజబుధలు ఇద్దరు కూడా ఉండడం వల్ల వీళ్ళకి అనేకమైనటువంటి మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఇలాంటి శారీరక రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి రవి శుక్రులు ఇద్దరు కూడా కలిసి వృషభ రాశిలో ఉన్న కారణంగా స్త్రీలతో కాస్త విరోధాలు, ఇవన్నీ కూడా మాట పట్టింపులు ఇలాంటివి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం స్త్రీలతో ఉంది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి శుభాలు విదేశాల నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల వల్ల లాభాలు, విదేశీ అవకాశాలు, విదేశాల నుంచి వీసాలు, ఇలాంటివన్నీ కూడా సుఖమం అవడానికి, తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా పూజలు పునస్కారాల మీద గతంలో వీళ్ళు చాలా శ్రద్ధ పెట్టేవారు. అయితే వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా అవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కాస్త నిరాశ, నిస్పృహతో ఉండడము, ఇలాంటివన్నీ జరిగి దేవుడికి కాస్త ఎడబాటు అనేటటువంటిది తెచ్చుకున్నారు. వీళ్ళు దేవుడికి కొంచెం దూరంగా ఉండడం నేర్చుకున్నారు. అందువలన ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా తమ భార్యల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. కొంచెం ఎలా ఉంటుందో ఆరోగ్యం అనేటటువంటి భయం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పార్టీలు, పబ్బాలతో, వీళ్ళకంతా విందు వినోద కార్యక్రమాలతో జీవితంలో నిరాశ, నిస్పృహ లేకుండా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త రీసెర్చ్ వర్క్ల్లోకి, ఇన్నోవేటివ్ వర్క్స్ అనేటటువంటివి వీళ్ళందరూ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళకందరికీ కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరితోనైనా సరే తోడుగా వీళ్ళ కంబైన్ స్టడీస్ చేస్తేనే వీళ్ళు పైకి వస్తారు. అయితే ఆ కంబైన్ స్టడీస్ చేసుకోవడం వల్ల వీళ్ళు మందు పార్టీలు ఇలాంటివి చేసుకుంటే మొన్న చదువు కూడా పీకుద్ది. కాబట్టి ఏకలక్ష్యం, ఒకటే లక్ష్యం మీద పెట్టాలి. సాక్రిఫైస్ అనేటటువంటిది చేయాలి. దీనివల్ల సమిష్టిమైనటువంటి కృషి వీళ్ళు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఈ రాశి వారందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడము, కొత్త కొత్తగా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త విధానాలతో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కొత్త ఇళ్లలోకి, అద్దెళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్థాన భ్రంశము కనబడుతుంది. కాబట్టి ఉద్యోగాల్లో వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ప్రమోషన్స్ రావడము, అదేవిధంగా వేరే ఏరియాలకి, వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏరియాలకి వీళ్ళు వెళ్ళడము జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనము సూచనప్రాయంగా వీళ్ళందరికీ కూడా మనం తెలియజేస్తున్నాము. ఇక వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మనకి ఇచ్చినట్లయితే, అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి జాతకం మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చా? స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు చదువుల్లో కొంచెం డల్గా ఉంటారు. వీళ్ళు మార్కులు తక్కువగా రావడము అవన్నీ.
అయితే విదేశీ ప్రయత్నాలు వీళ్ళు చేయాలి కంపల్సరీ. విదేశాల్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త కంపెనీల్లో కేవలం విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో కొంతమందికి మీనరాశి వాళ్ళకి H1B వీసాలు రావడము, వాళ్ళ ₹1,00,00,000 కట్టి ఆ కంపెనీ వాళ్ళే వీళ్ళకి ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా లాటరీ బేసిస్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళు వేటి జోలికి వెళ్ళకూడదు గురుగారు? వీళ్ళు ముఖ్యంగా మందు పార్టీలు ఇలాంటి వాటికి విందు వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలా, దుష్ట స్త్రీలకు దూరంగా ఉండాలా. ఈ విధంగా వ్యసనాలకి దూరంగా ఉండడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వీళ్ళ చేతి మీద బంగారము ఉండదు కాబట్టి బంగారపు వస్తువులు ఎంత కొన్నప్పటికీ కూడా అవి తాకట్లోకి వెళ్ళిపోతాయి. అంటే బంగారానికి దూరంగా ఉండాలి వీళ్ళు. అలాగే షేర్స్ ఇలాంటివన్నీ కూడా కమోడిటీస్ మీద షేర్స్ ఆడడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఈ అక్రమ సంబంధాల వల్ల వీళ్ళకి ఏదన్నా కాస్త డేంజర్ జోన్ అనుకోవచ్చా ప్రస్తుతం? ఖచ్చితంగా ఉంటుంది. అక్రమ సంబంధాల వల్ల వాళ్ళకి అందరూ కూడా బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు. అందువలన గురువు యొక్క బలం లేదు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెడతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మంచిగా ఉంటుంది. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావము, అదేవిధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి 3వ ఇంట్లో ఉన్న కారణంగా కాస్త అత్తగారులతో కొంచెం వైరవము అనేటటువంటిది రావడానికి, ఇతర స్త్రీలతో, భార్య అత్తగారు కాకపోతే బయట స్త్రీలతో వీళ్ళకి విరోధము అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? వీళ్ళందరూ కూడా ఏలినాటి జరుగుతుంది, ప్లస్ అర్ధాష్టమ గురుగ్రహం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క అర్ధాశ్రమ గురుడు కాబట్టి గురుజపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా మనకి రావి చెట్టుకు నీళ్లు పోయాలి చక్కగా. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ రావి చెట్టు చుట్టూ ఉదయం సాయంత్రం 5 లోపల వీళ్ళందరూ కూడా ఓం శనైశ్చరాయ నమః అంటూ వీళ్ళు ప్రదక్షిణలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ చక్కగా అక్కడ 64 యోగిని గణాలు ఉంటాయి. ఆ అమ్మవారితో పాటు చక్కగా మనకి అనఘాదేవి, అలాగే దత్తాత్రేయ స్వాముల వారు ఉంటారు. వీళ్ళ యొక్క ఆశీర్వాద బలంతో వీళ్ళందరూ కూడా మనకి ఈ మేడి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మంచిగా ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి, అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.